విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ అభ్యర్థి గెలుపు ఖాయమంటూ చెప్తున్నారు వైసీపీ కార్యకర్తలు. అయితే ఇప్పటివరకు టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న కేసినేని నాని ప్రస్తుతం వైసీపీలో చేరడంతో వైసీపీకి మరింత బలం చేకూరిందని చెప్తున్న పరిస్థితి. అయితే మరొక పక్క టీడీపీ నేతలు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు, పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండాన్ని ఎగరవేస్తాము, సైకిల్ మీద ఇక్కడి నుంచి అసెంబ్లీకి ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిని పంపిస్తామంటూ తెలుగుదేశం కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి. వైసీపీ నుంచి ఇక్కడ అభ్యర్థిగా ఉన్న షేక్ ఆసిఫ్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన మనతో సార్ ఎలా చూడాలంటే నాని మొన్నటి వరకు టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన కొనసాగారు, ఎంపీగా ఉండి ప్రస్తుతం వైసీపీలోకి ఆయన జాయిన్ అయిన పరిస్థితి. ఎంపీ క్యాండిడేట్గా కూడా పార్టీ అధిష్టానం ఖరారు చేసిన పరిస్థితి. ఎలా చూస్తారు దీన్ని? కేసినేని నాని గారు రావడంతో చాలా వైసీపీ క్యాడర్లో కూడా చాలా ఆనందంగా ఉన్నారు. నాని గారు మరొకసారి హ్యాట్రిక్ కొడతారు, కంపల్సరీ నాని గారు విజయం చేకూరుస్తారు. తప్పకుండా నాని గారు అందరితో కలిసి మమేకమై ప్రజల్లోకి వెళ్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అంటే మీ పరిస్థితి ఎలా ఉండిపోతుంది అంటే ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న వెల్లంపల్లి, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న వెల్లంపల్లి సెంట్రల్ నియోజకవర్గం ఇచ్చారు, మీకు కొత్తగా ఇక్కడ బాధ్యతలు అప్పచెప్పిన పరిస్థితి ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? తప్పకుండా అందరితో కలిసి ఎవరైతే వైసీపీ కార్పొరేటర్స్ ఉన్నారో మా కార్పొరేటర్స్తో, అలాగే ఉన్న సెకండ్ క్యాడర్ నాయకులతో, అలాగే కార్యకర్తలతో, అభిమానులతో, వైసీపీ అభిమానులతో అందరితో కలిసి నేను మమేకమై వాళ్ళందరినీ కలుపుకొని వాళ్ళ దగ్గర వెళ్ళి నేను మాట్లాడుకొని నేను ముందుకెళ్తాను. అంటే నాని ఒక కామెంట్ చేశారు, దాదాపు నాని వైసీపీలోకి రావడంతో టీడీపీ 60% ఖాళీ అయిపోతుందంటే నిన్నటి వరకు నాని వెనకతలు తిరిగిన ఎవరైతే ఇక్కడ బేగ్ కానీ టీడీపీకి సంబంధించిన నేతలు ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు ఖచ్చితంగా ఈ ప్రాంతంలో టీడీపీ జెండా ఎగరేస్తాం, ఇక్కడి నుంచి అసెంబ్లీకి పంపిస్తాము టీడీపీకి ఎమ్మెల్యేనని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు పగటి కళలకు అంటున్నారు, ఆ కళలో వాళ్ళకే తెలియాలి. కానీ ఇది పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అడ్డా. ఇది ఇక్కడ మూడోసారి వైసీపీ గెలవబోతుంది. అలాగే ఇక్కడే కాకుండా పశ్చిమ నియోజకవర్గంలో కాకుండా తూర్పు నియోజకవర్గం కానివ్వండి, సెంట్రల్ నియోజకవర్గం కానివ్వండి, తప్పకుండా వైసీపీ ఈ 3 స్థానాలు కైవసం చేసుకుంటుంది. వాళ్ళు ఏంటంటే పగటి కళలు కనేసి వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, కానీ వాళ్ళలో వాళ్ళకే సమ్మెత అసలు ఒక విధానం లేదు, ఒక పద్ధతి లేదు. మొన్నటిదాకా నాగుల మీరా, బుద్దా వెంకన్న, జలీల్ ఖాను, బేగు వాళ్ళలో వాళ్ళని ఒక క్లారిటీ లేదు. వాళ్ళలో ఎవరికి ఇస్తే టికెట్ వస్తుందని నాకు వస్తుందని ఒకళ్ళు కుర్చీలు లాక్కోవడమే సరిపోతుంది, కానీ ఎవరు పార్టీకి పనిచేసే విధానంగా వాళ్ళైతే లేరు. వైఎస్ఆర్సీపీ అయితే ప్రజలకి ఏం చేయాలి, ప్రజలకి ఏ విధంగా మనం లాభం చేకూర్చాలి, ప్రజలకి మేము ఎలా చేరువవ్వాలనే ప్రయత్నంలో ఏ క్యాండిడేట్కి వేస్తే బాగుంటుంది, ప్రజల్లో ఉండే క్యాండిడేట్ ఎవరు అని చెప్పేసి వైసీపీ క్యాండిడేట్ని నిర్ణయించడంలో మంచి ఆలోచనతో సామాజిక వర్గ సమీకరణలతో ముందుకెళ్తుంది. మనం వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే ప్రజల పార్టీ, ఇది ప్రజల పక్షాన్ని నిలబడే పార్టీ. ఇది వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళ కుర్చీలు లాక్కోవడం, ఈ కుర్చీ లాక్కోవడం, వాళ్ళ ప్రయత్నాల్లో ఉన్నారే తప్ప ఇది గతంలో కూడా మీరు అందరూ చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇక్కడ గెలిచేది. ఈసారి కూడా నేను మంచి మెజార్టీతో గెలుస్తాను. నేనే కాదు, దేవినేని అవినాష్ గారు, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మంచి మెజార్టీలతో గెలుస్తారు. విజయవాడలో కేసినేని నాని గారు కూడా మంచి మెజార్టీతో గెలుస్తారు. ఎన్టీఆర్ జిల్లా మొత్తం వైసీపీ కైవసం చేసుకోబోతుంది. ఇది టీడీపీ వాళ్ళు ఏదో జ్యోతిష్యం చెప్తున్నారు, కానీ ముందు వాళ్ళ సంస్థ లేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇటు జనసేన అంటున్నారు, ఇటు కాసేపు తెలుగుదేశం అంటున్నారు. వాళ్ళలో క్లారిటీ లేనప్పుడు మా గురించి మాట్లాడడానికి అసలు ఏమో అర్థం కావట్లేదు. ప్రజలు హాస్యాస్పందనగా చూస్తున్నారు వాళ్ళకి. అంటే పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న పార్థసారథి రాజీనామా చేశారు, టీడీపీలోకి వెళ్తున్నారనే సంకేతాలు కూడా వస్తున్న పరిస్థితి. అంటే మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల రాజీనామాలు ఎలా చూస్తారు మీరు? మా పార్టీలో ఎవరు రాజీనామాలు చేయట్లేదండి. మా పార్టీలో మా అధినాయకులతో మాట్లాడుతున్నారు. కొంతమందికి అయితే వ్యతిరేకత ఉంటుంది. అక్కడ సామాజిక సమీకరణలు బట్టి కొంతమందికి టికెట్లు రాకపోవడం జరుగుతుంది. దాన్ని మా నాయకులు అందరినీ కూర్చోబెట్టి మాట్లాడుకొని ఏ విధంగా ముందుకెళ్ళాలని చెప్పేసి ఆలోచనతో ముందుకెళ్తున్నారు. అంటే అసంతృప్తులు రగులుతున్నాయి. ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గం కానీ పశ్చిమ నియోజకవర్గంలో కానీ అసంతృప్తులు కూడా ఉన్నారని చెప్పి కొంచెం వార్తలు అయితే చక్కెర్లు కొడుతున్న పరిస్థితి. ఎలా సమన్వయం చేయబోతున్నారు మీరు? 4 రోజులు అసంతృప్తులు అనేవి 4 రోజులు ఉంటాయి. అందరు క్యాడర్ పార్టీకి పనిచేయాల్సిందే. నేనైనా సరే కార్యకర్తగా నేను అందరికీ కలుపుకొని నేను చేశాను. అలాగే ప్రతి కార్పొరేటర్ కానివ్వండి, వైఎస్ఆర్సీపీ అభిమానులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, అందరూ పార్టీ క్యాడర్ మొత్తం పార్టీ కోసం పనిచేయాల్సిందే. ఏదైతే అధిష్టానం నిర్ణయించిందో ఆ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తాం, కానీ పార్టీకి వ్యతిరేకంగా అనేది ఎవరు పనిచేయరు. అక్కడ సెంట్రల్ కానివ్వండి, లేకపోతే వెస్ట్లో కానివ్వండి, క్యాడర్ చాలా బలంగా ఉంది. అందరూ కలిసి కట్టుగా పనిచేస్తారు.
పార్టీతో కలిసి నడుస్తారు వాళ్ళందరూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది చెప్తున్నారు, పూర్తిగా అసంతృప్తులైన 4 రోజులు ఉంటాయి, తర్వాత అవి సమసిపోతాయి. కానీ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలంతా ముందుకెళ్తున్నారని చెప్తున్నారు. రెండు టీడీపీకి సంబంధించి ఇక్కడ ఉన్న నాయకుల్లోనే సమన్వయ లోపం స్పష్టంగా ఉంది. 2 వర్గాలుగా ఉన్న పరిస్థితి, వాళ్ళే సమన్వయం లేనప్పుడు ఇతర పార్టీల మీద ఏ విధంగా కామెంట్లు చేస్తారంటూ ఆసిఫ్ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 24 ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలో ఖచ్చితంగా వైసీపీ జెండా అయితే ఎగురుతుందంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ నానితో కలిసి సురేంద్ర టీవీ, విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.